శ్రీ గురుభ్యో నమః. గురువులందరికీ పాదాభివందనములు, ఆత్మస్వరూపులకు అద్వాలు. ఈ రోజు మనకి ప్రత్యేక కార్యక్రమం జరుపుకుంటున్నాం. కారణం, క్రితం వారం గురు పూర్ణిమ సందర్భంగా గురువులను సత్కరించుకునే ప్రయత్నం చేశాము. అయితే శలాగురు గారికి అవకాశం లేకపోయినందువలన ఈ రోజు శ్రీ శలాగురు గారికి ప్రత్యేక సత్కారం జరుపుకుంటుకని ప్రత్యేక కార్యక్రమం పెట్టుకున్నాం. దీని తర్వాత యథావిధిగా ప్రతి ఆదివారం ఎలా ఉంటుందో అలా మహానారాయణ ఉపనిషత్ తరగతి ఉంటుంది. ముందు సత్కార కార్యక్రమం అవుతుంది. ఇప్పుడు అధ్యయన భారతి ప్రార్థనలు చేస్తాను. గురువు గారి అనుమతితో అధ్యయన భారతి ప్రార్థన చేస్తాను. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. ఇప్పుడు శ్రీ డాక్టర్ శర్మ గారు గురు ప్రార్థన చేస్తారు. గురువు గారి గురు సత్కారం సందర్భంగా. ఓం శ్రీ గురుభ్యో నమః. శలాక గురువు గారికి అనేక హృదయపూర్వక పాదాభివందనలు అర్పించుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని భగవంతుడిని ప్రార్థించుకుందాం. ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావసంతకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. యస్మాజ్జాతం జగత్సర్వం యస్మిన్నేవ ప్రలీయతే యేనేవం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః. యోऽन्तః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాంశ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదనలసిఖతాపపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతే. శంభోర్మూర్తిః చరతి భువనే శంకరాచార్యరూప. హంసాభ్యాం పరివృత పత్రకమలైః దివ్యైర్జగత్కారణైః విశ్వోత్కీర్ణమనేక దేహనిలయైః స్వచ్ఛందమాత్మేచ్ఛయా
तद्योतं पदशम्भवं तु चरणं दीपाङ्कुरग्राहिणम् प्रत्यक्षाक्षरविग्रहं गुरुपदं ध्यायेद्विभुं शाश्वतम् अज्ञानमूलहरणं जन्मकर्मनिवारणं ज्ञानवैराग्य सिद्ध्यर्थं गुरोरन्यन् न भावयेत्। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अनंत संसार समुद्रतार नौकायिताभ्यां गुरुभक्तिदाभ्यां वैराग्य साम्राज्यद पूजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां कवित्ववाराशि निशाकराभ्यां दौर्भाग्यदावाम्बुद मालिकाभ्यां दूरीकृतानम्र विपत्तिभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः शंकरपादुकाभ्यां नताययो श्रीपतितां समीयुः कदाचिदप्यासु दरिद्रवर्या मूकाश्च वाचस्पतितां हिताभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः शंकरपादुकाभ्यां नाळीकनिकाश पदाहृताभ्यां नानाविमोहादि निवारिकाभ्यां नमज्जनाभीष्टतति प्रदाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः शंकरपादुकाभ्यां नृपालमौळी व्रजरत्नकान्ति सरिद्विराज झषकन्यकाभ्यां नृपत्वदाभ्यां नतलोकपन्ते नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः शंकरपादुकाभ्यां पापान्धकारार्क परम्पराभ्यां तापत्रयाहीन्द्र खगेश्वराभ्यां जाड्याब्धि संशोषण बाणभाभ्यां
నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శంకర పాదుకాభ్యాం క్షమాదిషట్కప్రద వైభవాభ్యాం సమాధిదానవ్రత దీక్షితాభ్యాం రమాధవాంఘ్రి స్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శంకర పాదుకాభ్యాం స్వర్చాపరాణాం అఖిలేష్టదాభ్యాం స్వాహా సహాయాక్ష ధురంధరాభ్యాం స్వాంతాజ్యభావ ప్రదపూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శంకర పాదుకాభ్యాం శ్రీ శలాక రఘునాథ శర్మ గురువు గారికి రాజేశ్వరి అమ్మ గారికి అనేక దండ ప్రణామములు. అధ్యయన భారతి సభ్యులందరూ కూడా ఒక్కొక్కరు వారి మనసులో వారి పాదాలను వారు చూపించినటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని తలుచుకుంటూ ధ్యానం చేసుకోండి ఒక్క సెకండ్ పాటు వారిని. ధన్యవాదాలు గురుగారు. ఇప్పుడు శ్రీ నాగరావ శంకర్ గారు, శ్రీ దుర్గా ప్రసాద్ గారు, శ్రీమతి కమలా గారు, కమలా వారణాసి గారు మొదలైన వారందరూ కలిసి అక్కడ శ్రీ శలాక రఘునాథ శర్మ గురువు గారికి సత్కరిస్తారు. గురుర్బ్రహ్మ
गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈశ్వరం విత్తశాంత్యై వాణీం వాచ ప్రవృత్తయే గురుం గూఢార్థమానాయ ప్రణమామి పునః పునః చరవిందు వికాసమందహాసాం పురవిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం
వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. మన భారతదేశం పరమ పవిత్రమైనటువంటి వేద భూమి, కర్మభూమి, జ్ఞానభూమి. మానవ సమాజం అంతా మాధవ స్థితికి పోవాలి అని సంకల్పించిన వాళ్ళు జగద్గురువు. అందులో ఎవ్వరినీ పరిహరించడం వాళ్ళ తాత్పర్యం కాదు. అందరూ ఆ సముదాయంలోకి రావాలి, ఆ సమాజంలోకి రావాలి. అందుకోసం సాక్షాత్తు పరమాత్మ నిశ్వసిత రూపములైనటువంటి వేదాల నుంచి ఋషి కల్పితములైనటువంటి భారత భాగవత రామాయణాలు, ఉపనిషత్తులు మొదలైనటువంటివన్నీ కూడా మనకు చక్కని మార్గనిర్దేశం చేస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు మనిషి హితం మీద కంటే ప్రియం మీదనే ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాడు. హితం అంటే సర్వకాల సర్వావస్థలలో మేలు చేసేది, ప్రియం అంటే అప్పటికి మాత్రం బాగుండేది. ఈ రెండింటినీ ప్రియమేది హితమేది అనేది నిర్ణయించుకోవడానికి చాలా కష్టపడాలి. ప్రియాన్ని అపేక్షించకూడదు. మన వాళ్ళు అంటూ ఉంటారు, నీ శ్రేయోభిలాషిని అని. శ్రేయస్సుని అభిలషించేటువంటి సమాజమే మనకు కావాలి. ప్రేయస్సు అని ఉంది. ప్రేయస్సు అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి తాత్కాలికమైనటువంటి సుఖభోగాలు. అవి వాటి మొహం మీదనే రాసుంది. అవి అనుక్షణం అనుపదంలోనే మనకు ప్రమాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. హితం ఎప్పుడు కూడా ప్రమోదాన్ని కలిగిస్తుంది, ప్రియం ప్రమాదంలోకి తోసేస్తుంది. మానవుడికి ఈ వివేకం కావాలి, ఏది ప్రియము ఏది హితము అనేది. కానీ కర్మ సంబంధంగా జన్మ ఎత్తినటువంటి వాళ్ళు సాధారణంగా వివేకాన్ని కోల్పోయి ప్రియాన్ని మాత్రమే కోరుతూ ఉంటారు. ప్రియము చాలా ప్రమాదకరమైనటువంటిది. ఆ ప్రియమనేటువంటి దాన్ని కోరి వాత్సల్యం, తల్లి ముఖ్యంగా తల్లి కూడా వాత్సల్యంతో పిల్లవాడు నిరంతరము ఆనందంగా ఉండాలి అని ఎక్కువ ప్రియం వైపే మొగ్గు చూపుతూ ఉంటుంది. హితం వైపు మొగ్గు చూపడానికి చాలా వివేకం కావాలి. అందుకనే పెద్దవాళ్ళు ఏమన్నారంటే, లాలనాశ్రయిణో దోషాః తాడనాశ్రయిణో గుణాః అన్నారు. అవసరం వస్తే ఉగ్గుపాలు పోసేటప్పుడు కూడా బొగ్గ మీద చిటిక వేస్తుంది. ఆ చిటిక ఒక దెబ్బ కొడితే ఏడుపు వస్తుంది పిల్లకి,
కానీ నోరు తెరిచి ఆ ఉగ్గుపాలు శాశ్వతంగా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటివి తీసుకోవడానికి తగినటువంటి ఏర్పాటు చేస్తుంది. ఆ రకంగా అప్పుడప్పుడు దారిలో పెట్టడానికి ఒక ప్రమాణంలో దండన కూడా అవసరమని అని అంటోంది. వారిస్తున్న కొద్దీ మనుష్యుల్లో ఒక బిరుసెక్కిన తనము, యథేచ్ఛా ప్రవృత్తి మొదలైనవి వస్తూ ఉంటాయి. అందుకని మన శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ముఖ్యంగా మనకు శృతి, స్మృతి, పురాణాలు అని 3 విభాగాలు ఉన్నాయి. ఆ 3 విభాగాలు కూడా మనుష్యులందరూ ఇది తుది జన్మ అయ్యేట్టుగా చేసుకోవటానికి తగినటువంటి మార్గాన్ని చూపించినటువంటి మహోదాత్త గ్రంథాలు. అయితే కలి ప్రభావం చేత వీటి మీద దృష్టి చాలా తగ్గిపోయింది. ఆ తగ్గిపోవటం చేత ఇతరమైనటువంటి పాశ్చాత్య సంస్కారాల మీద, వాటి మీద మనం మొగ్గు చూపుతున్నాం. దారి మళ్ళీపోయినాం అన్నమాట. మనం మళ్ళీ ఆ ప్రాతకాలపు గురుకుల విద్య వంటి స్థితిని సంపాదించుకోవడానికి చాలా తక్కువ సంఖ్యలో, అంటే ఎప్పుడూ కూడా ఒక ఆయన అనేవాడు, బంగారం కొట్లల్లో 2-3 ఉంటారు, చేపల బజార్లో 100 కొద్ది ఉంటారు అని సకల నరసింహయ్య శ్రేష్ఠి అని బెంగళూరులో ఒక ఆయన ఉండేవారు. ఆయన చెప్పాడు. అలాగే అనంతపురంలో కూడా ఉన్నది. మన అధ్యయన భారతి సభ్యులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్న వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక వెలిగించిన దీపం లాంటి వాళ్ళు. ఆ దీపం అక్కడ ఉండేటువంటి పరిసరాల్లో ఉండేటువంటి తిమిరాన్ని పోగొడుతుంది. ఆ రకమైనటువంటి చక్కని జ్ఞాన జ్యోతులను వెలిగించడానికి ఒక మంచి ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ ఆర్విఎస్ఎన్ శర్మ గారిని మనం అందరం కూడా అభినందించాలి. వారి ఏర్పాటు చేసినటువంటి మార్గంలో మనం గనక చిత్తశుద్ధితో ప్రయాణం చేస్తే తప్పనిసరిగా మనం సత్ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇక మన సంప్రదాయంలో గురువులకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఆ గురువుని ఆయా కాలాల్లో పూజ చేసుకోవడం అనేటువంటిది మన సంప్రదాయం. గురువుగా లోకంలో ప్రసిద్ధికెక్కినటువంటి వాడు కూడా గురువు పూజ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం చలాక రఘునాథ్ శర్మ ఒక గురుస్థానంలో ఉన్నట్టుగా మీరందరూ భావిస్తున్నారు. ఆ రఘునాథ్ శర్మ శృంగేరి జగద్గురువులను ఉపాసిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఈ గురు పూజ నేరుగా ఈ రఘునాథ శర్మ ద్వారా శృంగేరి జగద్గురువులకు చేరుతుంది. మేము ఆ పూజ చేసుకోవడానికి, విశేషమైన పూజ చేసుకోవడానికి ఈ రోజునే ప్రయాణం చేస్తున్నాం. మా ప్రయాణం నిరాటంకంగా మేము ఏది అభిలషించామో అదంతా కూడా సిద్ధించేట్టుగా, జగద్గురువుల పూర్ణానుగ్రహం మా యందు ఉండేట్టుగా మీరందరూ కూడా ఆకాంక్షించాలి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఈ గురు పూజ అనేటువంటిది చాలా హృదయంగా ఉంటుంది. ఎప్పుడూ మనస్సులో శాశ్వతంగా ఉంటుంది. దీన్ని నెమరు వేసుకోనక్కర్లే, నిత్యము జాగరూకత స్థితిలోనే ఉంటుంది. దీనిని ఈ విధంగానే మా దంపతులు ఇద్దరము 10 కాలాల పాటు, అంటే శాశ్వతంగా హృదయంలో పదిలపరుచుకుంటామని చెప్తూ మనం తర్వాత కార్యక్రమంలోకి వెళ్తాం. స్వస్తి.
Thank you.